హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల, ఎ కంప్లీట్ లవ్ రొమాంటిక్ స్టోరీ. మొన్నటి ఎపిసోడ్లో ఏమైంది అంటే, టైప్ ఇన్స్టిట్యూట్లోకి ఆ అమ్మాయి వెళ్ళిందని చెప్పి ఫాస్ట్గా రేవంత్ అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక కామ్రేడ్ అతనికి కలిసి తన కవిత్వంతో కాస్త విసుగు పుట్టించినా ఆ అమ్మాయిని ఆ కామ్రేడ్ చూశాడని తెలిసేసరికి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఒక్కసారి వర్ణించి చెప్పమని అడుగుతాడు రేవంత్. దాంతో అతను ఆ అమ్మాయిని వర్ణిస్తూ చివరగా ముక్కు సంపెంగలా ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈనాటి మన ఎపిసోడ్లో వినేసేద్దాం. దయచేసి స్టోరీని పూర్తిగా వినండి, నన్ను సపోర్ట్ చేయండి. ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా కూడా మీ సపోర్ట్ని అండ్ మీ బ్లెస్సింగ్స్ని నాకు ఇవ్వండి. నౌ లెట్స్ స్టార్ట్ వెన్నెల్లో ఆడపిల్ల. ఆ రోజు బోర్డ్ చాలా బిజీగా ఉంది. కారణం తెలీదు. కారణం లేకుండానే ఒక్కో రోజు ఎందుకో పని ఎక్కువగా అవుతూ ఉంటుంది. దానికి తోడు ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. ఎంతోమంది ఆపరేటర్స్ స్పెషల్ సర్వీస్ ఫోన్లలో బోర్డు మీద రాయబడి ఉన్న ఎన్నికల వివరాల్ని విసుగు విరామం లేకుండా చెప్తూ ఉన్నారు. 176లో సులోచన ఆ రోజు లోకల్ అసిస్టెంట్స్లో ఉంది. ఆమె మూడ్ ఆ రోజు ఎందుకో బాగాలేదు. పొద్దున్నుంచి చిరాగ్గానే ఉంది. ఎవరో ఫోన్ చేసి నెంబర్ ఇమ్మన్నారు. ప్రయత్నించి అది ఎంగేజ్ రావడంతో నెంబర్ బిజీ సార్ అంది. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ అదే నెంబర్కి ల్యాండ్ అయింది. రెండోసారి ప్రయత్నం చేసి విఫలమై నెంబర్ ఫాల్ట్ అనుకుంటా సార్ అంటూ డాకెట్ ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతూ ఉంటే అవతల నుంచి అనుకుంటానేమిటి, సరిగ్గా చెప్పలేవా అని కటువుగా వినిపించింది. ఆమె వస్తున్న కోపాన్ని దిగమింకుంది. ఎక్స్చేంజ్లో అమ్మాయిలు నేర్చుకునే మొదటి పాఠం ఓర్పు కోల్పోకుండా ఉండటం. సబ్స్క్రైబర్ మన యజమాని అన్న ధోరణిలో మాట్లాడాలని, అవతలి వ్యక్తి నోరు జారినా మనం సహనంతో నవ్వుతూ జవాబు ఇవ్వాలని ట్రైనింగ్లో చెప్పబడింది. గొప్పవాడు కానీ సామాన్యుడు కానీ ఎవరైనా అతను మన కస్టమర్. ఎంతో ముఖ్యమైన విషయాన్ని అవతలి వ్యక్తికి ఫోన్లో చెప్పాలని ప్రయత్నించి విఫలుడై మన సాయం కోరుతున్నాడు. ఆ విషయం ఆనందం కావచ్చు, విషాదం కావచ్చు, కోపం, విచారం, నిస్పృహ, ఆశ, నిరాశ ఏదైనా కావచ్చు. ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ కలిసిన డెస్పరేషన్లతో మనకు జీతమిస్తున్న యజమాని ఉన్నప్పుడు మర్యాదగా చిరునవ్వుని కలగలిపి జవాబు ఇవ్వటం మన విధి అని ఒక ఆపరేటర్ గేయం కూడా వ్రాసుకుంది. సులోచన అదే ఓర్పుతో నెంబర్ ఫాల్టీయే సార్, రిపోర్ట్ చేస్తాను అంది. మరి ముందు ఎంగేజ్డ్ అని ఎందుకన్నావు? అప్పుడు ఎంగేజ్డ్ టోన్ వచ్చింది. అందుకని 2 సార్లు ఫోన్ కట్ చేయాలన్నమాట. పనీపాట లేని వాళ్ళందరూ అక్కడ చేరేది పనిచేయటానికేనా? సులోచన ఎర్రబడ్డ మొహంతో మర్యాదగా మాట్లాడండి అంది. ఫోన్లలో వాళ్లతో మర్యాదేమిటి అన్నాడు బూతుమాట ఉపయోగిస్తూ. అతడ మాట అనేసరికి ఆమె ఆవేశం పట్టలేక యూ సన్ ఆఫ్ ఎ బిచ్, షట్ అప్ అని అరిచింది. ఇరుపక్కలా ఉన్న ఆపరేటర్లు, గదిలో ఉన్న మిగతా జనం అంతా పని ఆపేసి ఒక్కసారి ఆమె వైపు తిరిగారు. ఎప్పుడూ నిగ్రహంగా ఉండే ఆమె మొహం ఆ క్షణం జేగుర్ రంగుకి తిరిగి ఉంది. ఆవేశంతో ఆమె వణికిపోతూ ఉంది. దుఃఖం ఏ క్షణాన్నైనా చెలియలి కట్టి దాటానికి స్థిరంగా ఉంది. సూపర్వైజర్ దగ్గరకొచ్చింది. ఆమె అనుభవం ఉన్న ఆవిడ. ఏం జరిగిందని ఎవరూ అడగలేదు. అందరికీ తెలుసు. తోటి ఆపరేటర్ మొహం అలా మారింది అంటే దానికి కారణం సూపర్వైజర్ భుజం మీద తట్టింది. సులోచన అతి కష్టం మీద గుటకేసి తనను తాను నిభాయించుకుంది. మళ్లీ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయాక ఆమె చేయి కూడా యాంత్రికంగా పనిచేయసాగింది. అసిస్టెంట్ సార్, నెంబర్ బిజీ సార్, నో రిప్లై సార్, లైన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ సార్. జీవితమే అవుట్ ఆఫ్ ఆర్డర్ మేడం. సరిగ్గా ఆ సమయానికి అప్పటికి కరెంటు పోయి 10 నిమిషాలైంది. జేమ్స్ ఫోన్తో కుస్తీ పడుతున్నాడు. హలో ఆపరేటర్ గారా, చూడండి, నేను సీతారాంపురంలో ఉంటున్నాను. మా ఇంట్లో కరెంటు పోయింది. ఏంటి, మీది ట్రంక్ అసిస్టెన్సా? డైరెక్టరీ ఎంక్వైరీకి చేయాలా? ఆ నంబర్ ఎంతండి? అట్నుంచి డైరెక్టరీ చూడండి అంది ఆపరేటర్. ఇక్కడేమీ కనబడి చావట్లేదండి. అబ్బబ్బే, మిమ్మల్ని చావమని కాదండి, ఇక్కడ కరెంట్ లేదు. మీ మీద కంప్లైంట్ చేస్తాను. ఏంటి చేసుకోమంటారా? నెంబర్ కూడా చెప్తారా? ఆ నెంబర్ చెప్పే బదులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నెంబరే చెప్పొచ్చు కదండి. అటువైపు ఫోన్ కట్ అయింది. జేమ్స్ డైరెక్టరీలో కంప్లైంట్స్ అని ఉన్నదాన్ని వెతికి పట్టుకుని 198కి చేశాడు.
వాళ్ళు ఫోనులు పాడైన కంప్లైంట్స్ మాత్రమే తీసుకుంటామన్నారు. ఇక సామధాన భేద దండోపాయాలు మొదటిదే మంచిదనుకుని అసిస్టెంట్స్కి ఫోన్ చేసి కంఠం తీయగా మార్చుకుని, హలో చూడండి, మాది సీతారాంపురం, మా ఇంట్లో కరెంటు పోయింది అన్నాడు. అయ్యో అలాగా, ఎప్పుడండి అంటూ కుశలం అడిగారు ఆపరేటర్. వీడెవడో ఇంతసేపటికి మంచివాడు దొరికాడనుకొని ఓ 10 నిమిషాలవుతోంది అన్నాడు. మీ ఇంట్లోనే పోయిందా, వీధంతా పోయిందా అని వీధి తాలూకు ఎమ్మెల్యేలా యోగక్షేమం కనుక్కున్నాడు. మా ఒక్క ఇంట్లోనే పోయింది. సీతారామపురం కరెంట్ ఆఫీస్ నెంబర్ కావాలా మీకు? అవునండి. 197 డైరెక్టరీకి ఎంక్వైరీ చేసి అడగండి అని ఓ సలహా పారేసి ఫోన్ పెట్టేశాడు. అవతలి వైపు ఎదురుగా ఉంటే లాగి తన్నాలన్నంత కోపం వచ్చింది జేమ్స్కి. బూతులు తిట్టుకుంటూ 197కి చేశాడు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్లు మాటల అతివృష్టి అనావృష్టితో బాధపడుతూ ఉంటారు కాబోలు. హలో, నేను సీతారాంపురం సబ్స్టేషన్ నెంబరు, నాకు సీతారాంపురం సబ్స్టేషన్ నెంబర్ ఇస్తారా అని 197 ఆపరేటర్ని అడిగాడు చిరాగ్గా. ఒక్క నిమిషం సార్ అంటూ ఆపరేటర్ వెతికి మర్యాద నిండిన కంఠంతో ఆ నంబర్ చెప్పింది. మనసులోనే ఆమెను మెచ్చుకుంటూ ఆ నంబర్కి చేశాడు. హలో సీతారాంపురం సబ్స్టేషన్, ఆ గదే అని అవతల నుంచి వినిపించింది. చూడండి, మా ఇంట్లో కరెంటు పోయింది, ఇంటి నెంబరు అని చెప్పబోతూ ఉంటే అయ్యలేడు, ఇంటికి పోయిండు అన్నాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రిపూట ఆఫీసుల్లో ఉండకుండా ఇళ్లకు పోతే ఫ్యూజ్ ఎవరేస్తారు? ఏమో నాకు తెలియదు, అలానే అడగాల. మరి నువ్వెవరివి? సీతారామపురం వాటర్ వర్క్ స్టేషన్లో ప్యూన్ని. ఓ ఫైర్ ఇంజన్ నిండా పెట్రోల్ తీసుకెళ్లి టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాల్ చేద్దామన్నంత కోపం వచ్చింది. ఈసారి 199కి ఫోన్ చేశాడు. నిమిషం గడిచింది, 2 నిమిషాలైంది. ఫోన్ మోగుతుంది కానీ అటువైపు నుంచి ఎవరూ ఎత్తలేదు. అతడు రిసీవర్ విసిరి కొట్టబోతుంటే ఆపరేటర్ లైన్లోకొచ్చి హలో అంది. ఫోన్లో ఇతరుల సంభాషణలు వినిపిస్తున్నాయి. జేమ్స్ గొంతు పగిలిపోయేలా, 5 నిమిషాల నుంచి రింగ్ అవుతున్నా ఒక్కడూ ఎత్తరేం, చచ్చారా మీరందరూ అని అరిచాడు. మాకేం 1000 చేతులు లేవు సార్, ఒక్కసారి ఇక్కడికొచ్చి చూడండి ఎలా పనిచేస్తున్నామో అని అంతే విసురుగా వినిపించింది. జేమ్స్ గతుక్కుమన్నాడు. టెలిఫోన్ వాళ్ళు అలా విసుక్కోవడం కొత్త. అతని కంఠంలో సంస్కారం ఉంది. మంచి ఇంగ్లీష్లో సభ్యతగా మాట్లాడే అబ్బాయిలంటే ఆపరేటర్లకి ఇష్టమే. అందువల్ల అతడికి ఇప్పటివరకు ఈ అనుభవం కాలేదు. అయినా అతడు గతుక్కుమంటానికి కారణం అవతల నుంచి వినబడిన కంఠంలో విసుగు కాదు, ఆ కంఠం అతడికి తెలుసు. హలో మీరా అన్నాడు. ఎవరు? నేను మొన్న మీకు మాలిషియస్ కాల్ కోసం ఫోన్ అబ్జర్వేషన్లో ఎలా పెట్టాలి అని అడిగి వివరాలు సంపాదించిన వాణ్ణి. సులోచన ఆశ్చర్యపోయి, నేనే అప్పుడు మీకు ఆ వివరాలన్నీ చెప్పింది అని ఎలా గుర్తుపట్టారు అని అడిగింది. ఫ్రీక్వెన్సీని బట్టి కంఠం గుర్తుపట్టడం నాకు తెలుసు. చాలా గొప్ప ఆట అది. థ్యాంక్యూ. నీ పేరు? సులోచన అంటూ డిస్కనెక్ట్ చేసింది. అంతకుముందు జరిగిన సంభాషణ ప్రభావం నుంచి ఆమె సర్దుకుంది. నిజానికి అది కొత్త కాదు, కొత్తలో చాలా బాధగా ఉండేది. అనుభవం రాటు తేల్చింది. ఆమె ఎవరో. ఆమె మరో అరగంట పనిచేసి డ్యూటీ పూర్తి చేసింది. రిసీవర్కి బోర్డు అప్పజెప్పి బయటికొచ్చి లాకర్లోంచి పుస్తకాలు తీసుకొని లిఫ్ట్ వైపు నడవబోతుంటే ఎక్స్క్యూజ్ మీ అని వినపడింది. ఆమె తల తిప్పి చూస్తే 30 ఏళ్ల యువకుడు అటుగా వస్తూ, సులోచన గారు అన్నాడు సందిగ్ధంగా. నేనే. గుడ్ ఈవినింగ్, నా పేరు జేమ్స్, రమ్మన్నారుగా, వచ్చేశాను. ఆమెకి అర్థం కాలేదు. అతడి వైపు అయోమయంగా చూసింది. మాకేం 1000 చేతులు లేవు, ఒక్కసారి ఇక్కడికొచ్చి చూడండి ఎలా పనిచేస్తున్నామో అన్నాడు ఆమె కంఠాన్ని అనుకరిస్తూ. ఆమెకి నవ్వొచ్చింది. మీరా అన్నది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంతకీ జేమ్స్ టెలిఫోన్ ఎక్స్చేంజ్కి ఎందుకొచ్చాడు? సులోచనతో అతని బిహేవియర్ ఎలా ఉండబోతోంది? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ తప్పకుండా వినాల్సిందే. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం పూట ఇక నుంచి నేను కొన్ని సాంగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి వాటిని కూడా విని మీ అభిప్రాయాన్ని తెలుపుతూ నన్ను సపోర్ట్ చేయండి. తులసి దళం ఎపిసోడ్లో కలుసుకుందాం. Until then, take care and have a nice day.